మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం దేశంలోనే భారీ స్కామ్ అని తేల్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. 3,200 కోట్ల రూపాయలను నిర్మాణం పేరుతో వృధా చేశారని ఆరోపించింది. దీనికి సంబంధించి మధ్యంతర నివేదికను సిద్ధం చేసింది. నివేదికలో సంచలన విషయాలను పొందుపరిచింది. వారం రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇవ్వబోతోంది. ప్రాజెక్టులో 11 పిఎస్ దెబ్బతిన్నాయని, వాటిని బాగు చేసినా కూడా బ్యారేజ్ కు గ్యారంటీ లేదని స్పష్టం చేసింది. లొకేషన్, డిజైన్ మొదలుకొని నిర్మాణం, నాణ్యతా నిర్వహణ వరకు అంతా గందరగోళమేనని తెలిపింది. ప్రజాధనంతో మేడిగడ్డ ప్రాజెక్టును ఇష్టానుసారం నిర్మించారని అంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ దోషులేనని తేల్చింది. 20వ పియర్ పూర్తిగా దెబ్బతింటంతో దాని ప్రభావం 11వ పియర్ వరకు వ్యాపించిందని తెలిపింది. మిగిలిన పియర్స్ పరిస్థితిని విచారణ జరిపి తేల్చాలని అంది. అయితే ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం బ్యారేజ్ ప్రమాదంలో ఉందని వెల్లడించింది. బ్యారేజీ కింది భాగంలో 10 టన్నుల బరువుతో ఉన్నటువంటి సిమెంట్ బ్లాక్స్ 100 మీటర్లు దాటి కొట్టుకుపోయాయని విజిలెన్స్ నివేదిక వెల్లడించింది. బ్యారేజ్ కుంగుబాటు అన్నది అకస్మాత్తుగా జరిగింది కాదని 2-3 ఏళ్ల నుంచే సమస్య వచ్చినట్టుగా గుర్తించింది. వరద ప్రవాహానికి తగినట్టుగా డిజైన్ లేదని నిర్ధారించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి నివేదిక సైతం తెప్పించుకోలేదని, వరద ఉధృతిపై అంచనా లేకుండా డిజైన్ చేశారని ఆరోపించింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం దేశంలోనే భారీ స్కామ్ అని తేల్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. రమేష్, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం కుంగుబాటుకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. 3,000కు పైగా ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక నివేదికను తీసుకురావాలి. ఎందుకు కుంగిపోయింది, ఎందుకు వియర్స్ కుంగిపోయాయన్న అంశానికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆదేశించడంతో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేక విషయాల్ని బయటపెట్టింది. మధ్యంతర నివేదికను కూడా రెడీ చేసింది. త్వరలోనే ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను అందజేయాలని కూడా భావిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో భేటీ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన అంశాలు కనుక చూస్తే సంచలన విషయాలుగా ఒక్కొక్కరికి వెలుగులోకి వస్తున్నాయి. కేవలం 4 పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయి అనుకున్నారు. ఇప్పుడు చూస్తే మొత్తం 11 వరకు దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. కేవలం ఆ 11ని మార్చినంత మాత్రాన, మరమ్మతులు చేసినంత మాత్రాన బ్యారేజీకి గ్యారెంటీ ఇవ్వలేం. మొత్తం బ్యారేజీ కూడా గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. లొకేషన్ తో పాటు ఎప్పుడైతే మేడిగడ్డ బ్యారేజీ కట్టాలనుకున్నారో ఆ లొకేషన్ కు సంబంధించిన అంశం పైన గందరగోళం ఉంది. అదేవిధంగా డిజైన్ కు సంబంధించిన అంశంలో గందరగోళం ఉంది. నిర్మాణానికి సంబంధించిన నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అది నాణ్యత లోపమే కాకుండా నిర్వహణ కూడా సక్రమంగా లేదు. దానివల్లనే ఇప్పుడు బ్యారేజీ కుంగుబాటుకు దారితీసింది అని కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గుర్తించింది. నిర్మాణంలో భాగస్వాములైన అధికారుల నుంచి మొదలు పెడితే దాన్ని ఆమోదించిన ప్రతి ఒక్కరూ, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదా మంత్రులు కావచ్చు, లేదా ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా దోషులుగానే భావిస్తామని కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ భావిస్తుంది. మొత్తం 20 పియర్స్ దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతిన్న పియర్స్ కు సంబంధించిన అంశాలు కూడా ఒక్కొక్కటిగా మనం చూస్తున్నాం. ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒక్కొక్కటి ఎట్లా దెబ్బతిన్నాయి, నాణ్యత లోపం ఏ విధంగా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. 10 నుంచి 20 టన్నుల బరువుతో ఉన్న సిమెంట్ బ్లాక్స్ 100 మీటర్ల వరకు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రాథమిక అంచనా ప్రకారమే బ్యారేజీ మొత్తం ప్రమాదంలో ఉందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిసైడ్ అయింది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఎక్కడెక్కడైతే దెబ్బతిన్నాయి ఆ పిల్లర్లకు సంబంధించి బ్యారేజీ కింది భాగంలో కొట్టుకుపోయిన బ్లాక్స్ ఏదైతే ఉన్నదో 10 నుంచి 20 టన్నుల బ్లాక్స్ ఎంత దూరం కొట్టుకుపోయాయి, వాటికి సంబంధించినవి కూడా ఫోటోలతో సహా మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించారు. బ్యారేజ్ కుంగడం అకస్మాత్తుగా జరిగింది కాదు, కేవలం అక్టోబర్లోనే జరిగిన అకస్మాత్తు సంఘటన కాదు. 2 ఏళ్ల క్రితం నుంచి ఈ సమస్య ఉత్పన్నం అవుతున్నది. వరదకు తగ్గట్లుగా డిజైన్ లేదు. 100 సంవత్సరాల ముందు ఏ విధంగా వరద ఉంది, గోదావరి వరద మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఏ విధంగా ఉంటుంది, వరద ఉధృతిని అంచనా వేయడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఒక నివేదిక తెప్పించుకోవాలి. 100 ఏళ్ల వరదకు సంబంధించిన అంశానికి సంబంధించిన ఆ నివేదిక లేకుండానే డిజైన్ ఏర్పాటు చేశారు. వరద ఉధృతి అంచనా వేయకుండానే డిజైన్ ఇవ్వడంతోనే ఈ ప్రస్తుతానికి బ్యారేజీకి ముప్పు వాటిల్లింది. ప్రధానంగా బ్యారేజీ నిర్మాణంలో కూడా లోపం ఉంది, నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుందని కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గుర్తించింది. దీనికి సంబంధించి ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో, డిజైన్ నుంచి మొదలుకుంటే లొకేషన్ డిసైడ్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు నిర్మాణం వరకు కాంట్రాక్టర్ కు సంబంధించి కానీ, అప్రూవల్ ఇచ్చిన అధికారులకు సంబంధించి కానీ వీళ్ళందరినీ కూడా బాధ్యులను చేస్తామని కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్పింది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రితో
రెండు మూడు సార్లు ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్చలు జరిపారు. ప్రాథమిక నివేదికను కూడా ఆయనకు అందించారు. ఇక మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం, మధ్యంతర నివేదికలో ఎవరెవరుగా దోషులుగా గుర్తించాలి, ఎవరు దీనికి బాధ్యులన్న అంశానికి సంబంధించి స్పష్టంగా పేర్కొనే అవకాశం ఉంది. ఆ తర్వాత ముందుకెళ్తామని కూడా ప్రభుత్వం దూకుడుగానే ఉంది. ముందుగా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా ఉపయోగించుకుంది. ఇది దేశంలోనే భారీ స్కామ్ అన్నట్లుగానే ఒక్కొక్కరుగా వెలుగు చూస్తున్న ఈ స్కామ్ కు సంబంధించి 3,200 కోట్ల ప్రజాధనం వృధా చేశారు. ఇది ఉపయోగం కూడా ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కేవలం 11 పియర్స్ మరమ్మతులు చేసినంత మాత్రాన ఈ వచ్చే సాగునీటి కాలానికి కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. మొత్తం బ్యారేజ్ నే మార్చాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇవ్వబోతుంది. నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరిపైన కేసులు నమోదు చేస్తారు, పూర్తి నివేదిక వచ్చిందాకా ఆగుతారా లేదా మధ్యంతర నివేదికని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కేసులు పెడుతుందా అనేది చూడాల్సిన ఆసక్తికరమైన అంశం. అయితే రమేష్, బ్యారేజ్ కుంగడం అనేది ఇందాక మీరు చెప్పినట్టుగా అకస్మాత్తుగా జరిగిన విషయం కాదు. గత 2-3 ఏళ్ల నుంచి ఆ డ్యామేజ్ ఒక్కొక్కటిగా బయటపడుతుంది. అయినా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్తున్నారు. ఎందుకని? ముందుగానే అధికారులు చాలా మంది ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దగ్గర చెప్పిన అంశం లొకేషన్ కి సంబంధించి కానీ తమ మాట వినలేదు. అదేవిధంగా డిజైన్ కు సంబంధించిన విషయంలో కూడా తమ మాటను గుట్టదాఖలు చేశారు. నిర్మాణం విషయంలో కూడా సంబంధిత కాంట్రాక్ట్ కంపెనీకి ఇచ్చే అంశంలో కూడా తమ మాట విస్మరించారని అధికారులు చాలా మంది వాపోతున్నట్టు సమాచారం. అయినప్పటికీ పేపర్ మీద అధికారుల అప్రూవ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా బాధ్యతలు చేయాల్సి వస్తుంది. లొకేషనే అక్కడ కరెక్ట్ కాదు. ఆ లొకేషన్ లో అసలు ఎట్టి పరిస్థితులు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేయడం తప్పు. ఎందుకంటే 100 సంవత్సరాలకు సంబంధించిన సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన నివేదికను అనుసరిస్తే ఖచ్చితంగా అక్కడ వాటర్ ఉధృతి చాలా తీవ్రంగా ఉంటుంది. అక్కడ బ్యారేజీ నిర్మాణం ఏమాత్రం సేఫ్టీ కాదని కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు తెలుస్తున్న నేపథ్యంలో అక్కడ లొకేషన్ ముందుగా కాదు అని చెప్పినప్పటికీ ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వ పాలకులు తమ మాట పెడచేవన పెట్టారు. ఆ తర్వాత డిజైన్ రూపొందే విషయంలో కూడా ఇప్పుడు పియర్స్ కొట్టుకుపోవడానికి కారణం కింద ఉన్న ఇసుక మొత్తం పూర్తిగా కొట్టుకుపోయి అక్కడ ఉన్న బ్లాక్స్ మొత్తం బయటకు వచ్చి 100 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు మొత్తం 10-20 టన్నులు ఉన్న బ్లాక్స్ అక్కడక్కడ చెల్లాచెదురుగా పడిపోవడం చూస్తే ఖచ్చితంగా ఈ కేవలం ఇప్పుడు దెబ్బతిన్న మనకు కనిపిస్తున్న విజువల్స్ లో కనిపిస్తున్న పియర్సే కాకుండా పక్కన 10 నుంచి 11 పియర్స్ వరకు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత మొత్తం బ్యారేజ్ మొత్తం కూడా కుంగిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది మారుతున్న క్రమంలో వాటి బలహీనత మొత్తం ఇదే నాణ్యతతో కనుక బ్యారేజ్ నిర్మిస్తే ఖచ్చితంగా ఇది ఏమాత్రం పనికిరాదు. ఇంకా అక్కడ వాటర్ నిల్వ చేయడం కూడా సమంజసం కాదు అని కూడా అధికారులు తేల్చారు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి ఎవరిని బాధ్యులు చేయాలనే అంశానికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. దానికి సంబంధించి బాధ్యులను గుర్తించిన తర్వాత ఆ తర్వాత కాంట్రాక్ట్ కంపెనీ నుంచి డబ్బులు వసూలు చేయాలా లేదా మొత్తం బ్యారేజీని పునర్నిర్మించాలన్న అంశానికి సంబంధించి అయితే ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి. సో మధ్యంతర నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా రాజకీయ ఆసక్తికరమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ఎలా ముందుకెళ్తుంది, ఎవరిని బాధ్యులు చేస్తుంది, ఆ బాధ్యులు ఎవరై ఉంటారన్న అంశానికి సంబంధించి రాజకీయ ప్రకంపనలు అయితే తెలంగాణలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం దేశంలోనే ఒక భారీ స్కామ్ అని తేల్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. దాదాపుగా 3,200 కోట్ల రూపాయలను నిర్మాణం పేరుతో వృధా చేశారని ఆరోపించింది. దీనికి సంబంధించి మధ్యంతర నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో సంచలన విషయాలను పొందుపరిచింది. వారం రోజుల్లో ప్రభుత్వానికి ఒక మధ్యంతర నివేదిక కూడా ఇవ్వబోతోంది. ప్రాజెక్టులో 11 పియర్స్ దెబ్బతిన్నాయని, వాటిని బాగు చేసినా కూడా బ్యారేజ్ కు గ్యారంటీ లేదని స్పష్టం చేసింది. లొకేషన్, డిజైన్ మొదలుకొని నిర్మాణం, నాణ్యత నిర్వహణ వరకు కూడా అంతా గందరగోళమని తెలిపింది. ప్రజాధనంతో మేడిగడ్డ ప్రాజెక్టును ఇష్టానుసారంగా నిర్మించారని అంటోంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరు కూడా దోషులేనని తేల్చింది. 20వ పియర్ పూర్తిగా దెబ్బతింటంతో దాని ప్రభావం 11వ పియర్ వరకు వ్యాపించిందని తెలిపింది. మిగిలిన పియర్స్ పరిస్థితిని విచారణ జరిపి తేల్చాలని అంటోంది. అయితే ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం బ్యారేజ్ ప్రమాదంలో ఉందని వెల్లడించింది. బ్యారేజ్ కింది భాగంలో 10 టన్నుల బరువుతో ఉన్నటువంటి సిమెంట్ బ్లాక్స్ 100 మీటర్లు దాటి కొట్టుకుపోయాయని విజిలెన్స్ నివేదిక వెల్లడించింది. బ్యారేజ్ కుంగుబాటు అనేది అకస్మాత్తుగా జరిగింది కాదని, 2-3 ఏళ్ల నుంచే సమస్య వచ్చినట్టుగా గుర్తించింది. వరద ప్రవాహానికి తగినట్టుగా డిజైన్ లేదని కూడా నిర్ధారించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి నివేదిక సైతం తెప్పించుకోలేదని, వరద ఉధృతిపై అంచనా లేకుండానే డిజైన్ చేశారని ఆరోపించింది.